హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దలికిత వ్లాగ్స్. ఈరోజైతే మేము సొరకాయ అప్పలు చేసుకుంటున్నామండి. చాలామందికి సొరకాయ అప్పలు అంటే ఇష్టం ఉంటుంది, బట్ ఆయిల్ ఎక్కువగా పీలుస్తుందని చాలామంది తినడానికి ఇష్టపడరు. బట్ ఈ వీడియోలో నేను ఆయిల్ ఎక్కువగా లేకుండా ఎలా చేయాలి అనేది టిప్స్ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతేనే క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా మనమైతే సొరకాయ మీద ఉన్న పొట్టుని పీల్ చేసేసుకోవాలి. తర్వాత దాన్ని సన్నగా తురుముకోవాలి. ఇది తురమడం నా వల్ల అవ్వట్లేదు అనేసి నేను కుస్తీ పడుతుంటే చూడలేక మా మమ్మీయే తురిమింది. మనమైతే సొరకాయ పీల్ చేసుకున్నప్పుడు పొట్టు ఉంటుంది కదా, దానితో మనమైతే సొరపొట్టు గుడ్డు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి, అది కూడా బాగుంటుంది. సో మనమైతే ఇందులోకి తగినన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ మిశ్రమంలో ఈ పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేయాలి. మీకు కావాలంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మనం సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిర్చి పేస్ట్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. అండ్ ఇందులో మనం బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. వాటర్ అయితే యూస్ చేయం, ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అలాగే పూరి ప్రెస్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాలంటే చెయ్యి మీద అయినా చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. పూరి ప్రెస్తో అయితే అంత ఈక్వల్గా బాగా వస్తుంది. బిగినర్స్ అయితే ఖచ్చితంగా పూరి ప్రెస్సే యూస్ చేయండి. అండ్ మనం ఆయిల్ అనేది మరీ స్లోగా కాకుండా, హైలో కాకుండా మీడియంలో పెట్టి ఇలా మంచిగా ఎర్రగా అయ్యేలాగా కాల్చుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అప్పాలు ఆయిల్ బాగా పీల్చుకుంటాయి, అదే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అంతే అండి, సింపుల్గా సొరకాయ అప్పలు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం సొరకాయని తురిమేటప్పుడు దాని లోపల ఉన్న గింజలు, ఆ మెత్తటి భాగం అనేది వేయొద్దు, ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Please do like, share and subscribe to my channel, Dalikita Vlogs. Bye guys.